బట్ ఏందంటే మనం ఒకటే మార్కెట్ నుంచి ఎంత ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తే మనకంత మన ఈ ఏమంటారు దాన్ని లాస్ ఏమంటారు ఎక్కువ అయితా లాస్ ఉంటదింకా. ఎక్కువడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి ఛాన్సెస్. యాక్చువల్‌గా. ఓకే. ఓకే. మనం ఎంత తక్కువ ఎమోషనల్ అవ్వద్దు. ఫస్ట్ ఎమోషనల్ ఎంత అవ్వద్దు. తక్కువ ఎక్స్‌పెక్ట్ చేయండి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ వచ్చి సపోజ్ సాయంత్రం ఫ్రెండ్‌కి నేను "అరే! నువ్వు రెడీగా ఉండు. నేను రూ. 1000 ఇచ్చి పార్టీ ఇస్తున్నాను. నువ్వు మార్కెట్‌లోకెళ్ళి తెస్తున్నా" అంటే నడవదది. కుదరదు. నీకు మార్కెట్ డబ్బులిస్తది. కానీ కానీ అంతే తప్పించి దీని మీద కమిట్మెంట్ నీ ఇప్పుడే పార్టీ కోసం, నీ పెళ్లి మన కోసం కోసం కమిట్మెంట్ పెట్టుకోవద్దు. ఓకే. పని చేసుకుంటూ పో. మేబీ ఈరోజు 100నే రావచ్చు. నీకు టైం బాలేకపోతే ఈరోజు 1000 లాస్ కూడా కావచ్చు. కరెక్ట్. ఆ! అట్లా అని చెప్పేసి దీని బేస్ మీద కమిట్మెంట్స్ కాదు. సైడ్‌లో ఒక ఇన్‌కమ్ ఏదో జాబ్ చేసుకుంటూ అది అప్పుడు మెల్లిగా మనిషి ఏమైతుందంటే మనిషికి ఇన్‌కమ్ స్టెబిలిటీ ఉంటే ఆ స్టెబిలిటీ ఉన్న మనిషి ఇంకా బాగా చేస్తాడు బాగా యాక్చువల్‌గా. చేయగలుగుతారు. కరెక్ట్. బాగా కరెక్ట్. చేయగలుగుతాడు. అంతే కదా! దానికి ఇంకా డేటా సపోర్ట్, సూపర్. దానికి ఈ టూల్ సపోర్ట్, సూపర్. దానికి నా సపోర్ట్. బా! ఇంకేం కావాలి మీకు? అదిరిపోద్ది. అట్లా. సార్ ఇప్పుడు ఇంట్రాడేలో కొందరు నష్టపోతుంటారు హ్మ్. కదా! హ్మ్. వాళ్ళు స్వింగ్ ట్రేడింగ్ వైపు రావచ్చా వాళ్ళు? చేయొచ్చు. ఆ! నేను అదే చెప్పిన మార్కెట్‌లో ఓన్లీ ఆప్షన్ చేయాలని రూల్ ఏం లేదక్కడ. ఓకే. ఈక్విటీ చేయొచ్చు, స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు. బట్ ఏందంటే నీ సైకాలజీకి ఏది సెట్ అవుతదో చూసుకోండి ఫస్ట్. ఆ! అంతే. అందరూ ఇదే చేయాలని రూల్ ఏం లేదు. ఓకే. ఇప్పుడు కొందరుంటారు ఇంకా మీరెంత చెప్పినా సరే, హ్మ్. నేను ఆ క్యాండిల్స్ చూసే పోతా నాకు ఇంతకుముందు వచ్చినాయి డబ్బులు. హ్మ్. నేను అట్లనే చేస్తాను హ్మ్. మొండిగా వాదించే వాళ్ళు హ్మ్. అనుకోండి. వాళ్ళకేం చెప్తారు మీరు? ఇప్పుడు ఒకటేండి. ఇప్పుడు ఏది రాంగ్ కాదు సిస్టమ్ ఇక్కడ. నువ్వు మాస్టర్ అవ్వాలి దాన్ని. ఇప్పుడు అది. క్యాండిల్ స్టిక్సే ఉందనుకుందాం. క్యాండిల్ స్టిక్స్ నువ్వు మాస్టర్ అయినావు అనుకుందాం. హ్మ్. అందులో కూడా సిస్టమ్స్ ఉంటది. రూల్ బేస్డ్ ఉంటది అది కూడా. ఓకే. నువ్వు టాప్‌లో ఎక్కడ ఎంటర్ అయితావో దానికి స్టాప్ లాస్ ఉంటది. దానికి టార్గెట్ ఉంటది. అన్నీ ఉంటది. హ్మ్. ఈయనకు తెలవాలి ఫస్ట్ అది. ఓకే. ఏ దగ్గర నుంచి ఇప్పుడు సపోజ్ బుల్లిష్ అయిందనుకుందాం. అది బుల్లిష్ అవుతుందంటే దానికి పర్టిక్యులర్ టార్గెట్ ఉంటది దానికి 100% వచ్చి. హ్మ్. దాన్ని కూడా మాస్టర్ అవ్వాలి. ఓకే. బట్ ఎక్కడ క్యాండిల్ స్టిక్స్ ప్రైస్ యాక్షన్ ఫెయిల్ అవుతదో, ప్రైస్ యాక్షన్‌కి ఇంకా ఈ డాటా గిట్లా మీరు క్లబ్ చేయగలిగితే హ్మ్. రిజల్ట్స్ ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి. అవునా? ప్రైస్ యాక్షన్‌లో కొంచెం ఏమైతదంటే లేట్ ఎంట్రీస్ వస్తాయి మనకి. ఓకే. డేటాలో తొందర ఎంట్రీస్ వస్తాయి. అంతే తప్పించి వేరే ఏం లేదు ఇక్కడ. ఓకే. అది ఓకే. వేస్ట్ స్టడీ అని నేను చెప్పను. ఓకే. అదైనా ఒక పెద్ద స్టడీయే. దాన్ని కూడా నేర్చుకోవాలంటే దానికి కూడా చాలా నాలెడ్జ్ కావాలి. చెప్పేదైతే కరెక్ట్ చెప్పేటోడు కావాలి. కరెక్ట్. కరెక్ట్. నువ్వు దాన్ని కరెక్ట్ ప్రాక్టీస్ చేయాలి. సూపర్. దాన్ని కూడా వందల టైమ్స్ నువ్వు వచ్చి చార్ట్స్‌ని అనలైజ్ చేసే కెపాసిటీ ఉండాలి. హ్మ్. ఊరికనే వచ్చి నేను డబ్బులు ఏసేస్తా మార్కెట్‌లో ఇట్లా ఇచ్చేస్తా అంటే కాదు అది. ఇస్తది మార్కెట్. ఇచ్చినట్టు నువ్వు 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 లెక్కలు కూడా పెట్టలేవు. అంత డబ్బులు ఇయ్యగలుగుతది. వావ్! అంత కెపాసిటీ ఉంది మార్కెట్‌కి. కరెక్ట్. కానీ మనం తీసుకునే పద్ధతికి దేన్నో ఒకటి మాస్టర్‌గా డాటా మాస్టర్ అయితావా, ప్రైస్ యాక్షన్ మాస్టర్ అయితావా, దేన్ని మాస్టర్ అయితావో మాస్టర్ అవ్వు. ఓకే. మాస్టర్ అయ్యి డబ్బులు తీసుకో. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. అట్లేం లేదు. సార్ అంటే ఇప్పుడు మన దగ్గర 15 రోజులు ట్రైనింగ్ తీసుకుంటాడు. లేదా హ్మ్. నెల రోజులు ట్రైనింగ్ తీసుకుంటాడు. అవును. ఏఓసీ టూల్ తీసుకుంటాడు. సో, ఆ తర్వాత ఆ హ్మ్. ట్రేడర్ సైకాలజీ హ్మ్. ఎట్లా మారుతుందనేది మీ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పగలరా? వాళ్ళకి క్లాస్ ఎట్టెట్లా పోతా ఉంటే వాళ్ళ ఆలోచన విధానం టోటల్ డిఫరెంట్ అయిపోతది. ఓకే. వాళ్ళు ఒక గాడ్ గిఫ్ట్ కన్నా ఎక్కువ మాట్లాడతారు. ఆ! ఎందుకంటే ఇది వాళ్ళు ఇప్పటివరకు చేసిన దానికి, ఇప్పుడు కరెక్ట్. చూపించే దానికి అసలు టోటల్ తేడా ఉంటది. కంప్లీట్ డిఫరెన్స్ ఉంటది. హ్మ్. అరే! మనం ఇంత మిస్టేక్స్ చేస్తున్నామా? ఇన్ని బ్లండర్ మిస్టేక్ చేస్తున్నామా? అంటే నాకేదో టైం బాగుంది కాబట్టి ఇది నాకు వచ్చిందనే ఫీలింగ్‌లో ఉంటారు. ఓకే. 90% అక్కడికి వచ్చేసరికి క్లాస్ అయిపోయే లోపలికి హ్మ్. వాళ్ళకి ఒక అర్థమైతది. మనం ఇప్పటివరకు చేసిన పిచ్చి పనులు చేయొద్దు. హ్మ్. అది. పిచ్చి కరెక్ట్. పనులు చేయొద్దు. చాలామంది మళ్ళా ఇది చేస్తున్నప్పుడు కొందరు అడుగుతారు. నేను రేపు ట్రేడ్ చేయాలా? నేను ఒకటే చెప్తున్నా. నువ్వు ఫస్ట్ క్లాస్ జాయిన్ అయినావు. 1 మంత్ వరకు అసలు ట్రేడింగ్ సైడ్ పోనే పోకు. అది. నీకు అవసరమైతే చెయ్యికి బ్యాండ్ ఏసుకొని కూసో. అది. అభిమన్యుడు అందుకే సగం విని లోపలికి పోయి అభిమన్యుడు దెబ్బతిన్నట్టుగా. ఇరుక్కుపోతాడు. అంతే. అల్ల పోయి ఇరుక్కోకు. ఎందుకంటే అది పెద్ద మాయాజాలం అది. ఫస్ట్ కరెక్ట్. నేర్చుకొని పో. కరెక్ట్. పోవడం మొత్తం నేర్చుకొని పో. మొత్తం నేర్చుకొని పో. ఆ! పోవడం గ్రేట్ కాదు. ఎవడైనా పోతాడు. డబ్బులున్నాయి. అది. ట్రేడింగ్ అకౌంట్ ఫ్రీగా ఇస్తాడు. వెనక్కి నేను ఒకటే చెప్తున్నా. వాట్సాప్ నీకు ట్రేడింగ్ అకౌంట్ ఎందుకు ఫ్రీగా వస్తుంది యాక్చువల్‌గా? ఆ! నువ్వు లోపల ఇరుక్కోవడానికే వస్తుంది. కరెక్ట్. అవును. అదే దానికి పైసలు పెడితే అంత ఈజీగా ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తావా? అస్సలు. 10,000 ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పిండనుకుందాం. ఎవరు ఓపెన్ ఎవ్వరు చేస్తారు? వాడసలు. అవును. ఆలోచిస్తాడు. అమ్మ 10,000 ట్రేడింగ్ అకౌంట్‌కే పెట్టాలా అని ఆలోచిస్తాడు. అవును. అంతే కదా! వాట్సాప్ అవును. కూడా రేపు పొద్దున్న నెలకి 10,000 కట్టమన్నాడు అనుకుందాం. ఇంతమంది ఖతం. వాడతారా ఎవ్వరు యాక్చువల్‌గా? వాడరు. అవును. వాడరు. అంటే ఇది మనల్ని లోపలికి తీసుకెళ్తుంది. కరెక్ట్. బయటికి రావడం కూడా మనకు తెలవాలి కదా! అంతే కదా! ట్రేడింగ్ కూడా అంతే. ట్రేడింగ్ లోపలికి పోవడం పెద్ద ఈజీయే. ఎందుకంటే నీ దగ్గర లక్ష ఉంటది. అవును. ట్రేడింగ్ ల్యాప్‌టాప్ ఉంటది. సిస్టమ్ ఉంటది. ఎవడో టిప్ అస్సలు. ఇస్తాడు అవును. అయిపోతది. బయటికి ఎట్లా వస్తావు ఫస్ట్? కరెక్ట్. అది తెలిస్తే చాలు. హ్మ్. ఆటోమేటిక్‌గా ఏం ప్రాబ్లమ్ లేదు. వండర్‌ఫుల్. మీరు ఒక మాట చెప్పారు. ఏంటంటే మీరు ఈ 15 డేస్ ఇస్తారా? 30 డేసా ప్రాక్టికల్ ట్రైనింగ్? 15 డేస్‌లో థియరీ, ప్రాక్టీస్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. అయిపోతాయా? అన్నీ అయిపోతాయి. సూపర్. తర్వాత అంటే ప్రాక్టీస్ చేపిస్తాను. లైవ్‌లో వచ్చి ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఎన్ని చేపిస్తాను. రోజులు చేపిస్తారు? ఆల్‌మోస్ట్ 15 డేస్ ఉంటది మళ్ళీ 15 ప్రాక్టీస్. డేస్. రైట్. అంటే మీరు ట్రైన్ చేస్తే మేము వెనకాల కూర్చొని చూడాలా? లేదు. లేదంటే మేమే చేస్తుంటే మీరు వెనకాల కూర్చొని చూస్తారా? నేను ఏ ట్రేడ్ నువ్వు చెయ్యవు, నేను చెయ్య. ప్రాక్టికల్ అన్నారుగా మీరు. ప్రాక్టీస్ అంటే ఇప్పుడు సపోజ్ మార్కెట్ వచ్చి డేటా అనాలిసిస్ చేపిస్తాం మీతోటి. ఆ! డేటా ఎప్పుడైతే మన మనీ ఇన్వాల్వ్ అయిందో అక్కడ డేటా అర్థం కాదు ఫస్ట్ థింగ్ వచ్చి.
ఓకే. మనం ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసినాం అనుకుందాం, డేటాలో మనం ఎప్పుడైతే ట్రేడ్ పని చేసినామంటే డేటా ఎక్కడైతే ఉండదు, మన మొత్తం మైండ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే అక్కడ 500 ప్లస్ అవుతుందా 500 మైనస్ అవుతుందా దీని మీదనే ఉంటుంది. ఓకే. నీవు డేటా అనలైజ్ చేసి ఈ లెవెల్ నుంచి ఎంట్రీ తీసుకోవచ్చా లేదా అని నేను అడుగుతా యాక్చువల్గా. ఆ డేటా మీ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పిన అనుకుందాం, నువ్వు కరెక్ట్ నేర్పించిన దానికి మీ అనాలిసిస్ పార్ట్ కరెక్ట్ ఉంది అనుకుందాం అంటే మీకు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. దాన్ని ఇంకా షార్పెన్ చేయడం కోసం ఏమేమి టెక్నిక్స్ చేయాలో నేను చెప్పుకుంటూ పోతాను యాక్చువల్లీ. అట్లా నేను ట్రేడ్ చేసుకుంటూ పోతే మీరు డైలీ అదే అలవాటు అవుతుంది. రేపోతే నేను రాను 15 days తర్వాత అప్పుడే ఏం చేస్తారు. ఓకే. ఓకే. ఓ కరెక్ట్. అవును కదా. నేనేం చెప్తున్నా 30 days తర్వాత నీ ఓన్గా డేటాని అనలైజ్ చేసి 1 month నాతో స్పెండ్ చేస్తున్నావు, అనలైజ్ చేసి ఓన్ ట్రేడ్ చేసుకోవాలి. అప్పుడు అర్థం కాకపోతే కన్ఫ్యూజన్ అయితే నాకు వాట్సాప్ చేసినా ఫోన్ చేసినా నేను మళ్ళీ సపోర్ట్ చేస్తాను. అంతే తప్పించి కానీ నాకు ఫోన్ చేసి ఇక్కడి నుంచి ట్రేడ్ ఉంది ఎంట్రీ కావాలా లేదా అంటే మాత్రం నమస్తే వేస్ట్. రైట్. ఇప్పుడు ఈ కోర్స్ చేయడం ఎందుకు అర్థమైంది. మీ ట్రైనింగ్ ఆన్లైన్ లో ఉంటుందా ఎట్లా ఆఫ్లైన్? ఆన్లైన్ ఉంటుంది. ఆన్లైన్ మేజర్గా మరి ఆన్లైన్ నాన్ టెక్నికల్ పర్సన్స్ ఉంటారు, కంప్యూటర్ వాడడం ఇలాంటి తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? మీ అంత సపోర్ట్ ఏమైనా అంత ఉంటుందా? టెక్నికల్ ఏం లేదండి. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ వచ్చి నేను చెప్పేది ఎవరికి చెప్తామంటే ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి, చేయబోతున్న వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ చెప్తున్న వాళ్ళకి చెప్తుంది తప్పించి కానీ ఏం తెలియదు స్టాక్ మార్కెట్ ఎక్కడ పుట్టింది ఎక్కడ పెరిగింది దీనికి ఏమని చెప్పమంటే నాతో కాదు అసలు. అంటే ఇప్పుడు మహాలక్ష్మి అని 70 ఏళ్ళ ఒక పెద్ద ఆవిడ 2 కోట్లు పోగొట్టుకుంది. ఓకే. ఆవిడకి టూల్స్ కంప్యూటర్స్ ఏం తెలియదు. మరి అలాంటి వాళ్ళకి ఎట్లా మీరు హెల్ప్ చేస్తారు? ఇప్పుడు అయింది అయిపోయింది. అవును, అయిపోయింది. ఇప్పుడు అర్థం చేసుకొని అంటే వాళ్ళు నాన్ టెక్నికల్ పర్సన్స్, వాళ్ళకి తెలియదు. నాన్ టెక్నికల్ గా అన్నప్పుడు అంత దూరం వరకు ఎందుకు పోయింది అసలు? ఫస్ట్ థింగ్ ఓకే. పోవడమే రాంగ్ కదా. ఫస్ట్ ఓకే. డబ్బులే కదా, ఎవరైనా డబ్బులు. ఆమె సంపాదించిందా ఇంకెవరు సంపాదించింది తర్వాత విషయం అది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడైనా నేర్చుకొని చేసుకోగలుగుతా అంటే చేసుకోవాలి, లేదా అంతే తప్పించి కానీ ఇంకా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే మాత్రం కాదు అది. అంత టెక్నికల్ గా ఏమైతే ఉండదు డేటా వచ్చి మనం చేసేది. ఓకే. ఓకే. ఈజీనే ఉంటది. రైట్ సార్. సో ఫైనల్ గా ఇప్పుడు లాస్ట్ ట్రేడింగ్ లో ఉండి ఏడుస్తున్నాడు ఒక ట్రేడర్, లాస్ట్ లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. సో ఆయనకి మీరు ఇచ్చే గట్టి భరోసా ఏంటి? రానా అన్న నేను చూసుకుంటా అనే రేంజ్ లో మీరు ఏమి ఇస్తారు? నా భరోసా ఏం లేదు. నీకు డేటా మీ భరోసా అంటే మీ టూల్ భరోసా? నా టూల్ భరోసా కూడా ఏం లేదు. డేటా ఉంది, నేను నేర్పిస్తా. నీ డబ్బులు నీకు సంపాదించాలనుకుంటే నేను అదే చెప్పిన ఇంతకుముందు కూడా. అంటే మీరు చైనాలో ఒక సామెత ఉంటది, ఫిష్ నేను మీకు ఇవ్వను, ఫిష్ ఎలా పట్టాలో నేర్పిస్తా అని చెప్తున్నాను అంతే. ఓకే. నీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే కూడా నేను మళ్ళీ చెప్తా అంటున్నాను. ఓకే. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు అదే ఒక సిచ్యువేషన్ ని నేను 10 సార్లు ఒకసారి మీరు టెస్ట్ చేయమని చెప్తే మీరు దాన్ని 100 సార్లు టెస్ట్ చేయండి, 50 సార్లు టెస్ట్ చేయండి. నా నాలెడ్జ్ ఎవరికి ఇంప్రూవ్ అవుతుంది? మీకు ఇంప్రూవ్ అవుతుంది, నాకు ఇంప్రూవ్ కాదు కదా. కరెక్ట్. నేను అదే చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, బ్రహ్మాండంగా అద్భుతంగా చెప్పారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.